హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను పరికిణీల కిందకి క్యాన్ లంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. అంటే ఇది ఒకటి కుట్టుకుంటే మనం చాలా లంగాల మీదకి వేసుకోవచ్చు అనమాట. అందుకనేసి నేను ఒకటైతే కుట్టేసి సపరేట్గా పెడుతున్నాను. మళ్ళీ పరికిణీలకి ఏట్లకి అవి కుడతాం కదా, ఎలా కావాలన్నా కుట్టుకోవచ్చు. లేదు మేము అంత ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి నడుము సైజ్ ఎంత ఉంటే దానికి మామూలుగా లంగా ఎలా కట్ చేసుకుంటాం మనం 6 ముక్కల లంగా, అలానే మన నడుముని బట్టి కట్ చేసేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది 6 ముక్కల లంగా ఎలా కట్ చేసుకోండి, మీకు లింక్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో వెళ్ళి చూడండి. అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. మన శారీ పెట్టికోటి ఎలాగైతే కుట్టుకుంటామో అలాగైతే జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కొంచెం పెద్ద పీసులు వస్తాయి కదా, దాని సైడ్లు చిన్న అతికేస్తున్నాను. ఇలా మనం ఒకటి కుట్టేసి పెట్టుకుంటే ఏంటంటే ప్రతి పరికిణీ కిందకి ఇది ఒకటి వేసేసుకొని ఫస్ట్ దానిపైన పరికిణీ వేసేసుకుంటే బుట్టలాగా ఉంటుంది అనమాట. లేదు మేము ప్రతి లంగాకి కుట్టించుకోవాలంటే మనకి చాలా కాస్ట్ అయిపోద్ది. ఇది మీటర్ వచ్చేసి 60 రూపాయలు ఎంత ఉంటుంది, 50 రూపాయలు. ప్రతి దానికి కొనాలంటే కూడా చాలా కష్టం కదా, అందుకనేసి నేను ఇక్కడ ఒకటైతే కుట్టేస్తున్నాను. ప్రతి దాంట్లో మీదకి వేసుకోవచ్చు విధంగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం రెడీ చేసేసుకోవాలి, జాయింట్ చేసేసుకొని. లేదు మేము పైనుంచి వద్దు మాకు అనుకున్న వాళ్ళకి పైన క్లాత్ వేసుకోవచ్చు, ప్లెయిన్ క్లాత్ వేసుకొని కింద నుంచి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఇలా వదిలేను, లోపల మళ్ళీ ఇంకొకటి క్లాత్ అంటే మన ఇంట్లో ఉంటాయి కదా లంగాలు, కొంచెం వైట్ లంగాలు గట్ట, దానికైతే స్టిచ్ చేసేస్తాను. ఎక్కువ ఖర్చు లేకుండా ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా జాయింట్ చేసేస్తున్నాను. మనం పరికిని నార్మల్గా వేసుకునే దానికి అలానే లోపల ఈ క్యాన్తో రెడీ చేసుకున్న ఈ లంగా వేసుకొని దానిపైన పరికిని వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది, బుట్టలాగా. అందుకనేసి నేను ఈ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి కుట్టేసి మా పాపకైతే ఇంట్లో నేను రెడీ చేసి పెట్టేశాను అనమాట. అప్పుడు నార్మల్గా పరికిణీ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఎలాగో ఈ లోపల ఇది వేసుకుంటారు కాబట్టి ప్రతి లంగాకి కొనాలంటే చాలా ఖర్చు అయిపోతుంది కదా. ఇలా కుట్టేసుకున్న తర్వాత నేనేంటంటే లంగాని కొంచెం పైకే పెట్టిన, ఫుల్ హైట్ తీసుకోకుండా కొంచెం ఒక 5 ఇంచులు పైకే తీసుకొని దాని తర్వాత కింద ఇక్కడ కుచ్చులు పెడుతున్నాను. చూసారు కదా, 5 ఇంచులు తగ్గింది కదా మనకి పొడవు. 5 ఇంచులకి వేరే ముక్క తీసుకొని కుచ్చులు పెడుతున్నా. ఒక కుర్చీ అటు నుంచి పెట్టుకొని ఒక కుర్చీ ఇటు. చూస్తున్నారా, మన యూనిఫామ్కి కుర్చీలు ఎలా పెడతారు, ఒకటి అటు ఒకటి ఇటు, అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బుట్టలాగా వస్తుంది. కింద కూడా మన పరికిణీ బార్డర్ ఇలా దీని మీద నుంచి వచ్చినప్పుడు ఇలా బుట్టల్లో వస్తుంది. ఇంకా మనకి ఎక్కువ క్లాత్ ఉంటే పైనుంచి కూడా పెట్టుకోవచ్చు. పైనుంచి కూడా సేమ్ ఇలానే పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కుచ్చులు వస్తాయి అన్నమాట, బుట్టలాగా వస్తుంది ఇంకా ఎక్కువ. ఇలా నేనైతే ఇది 2 మీటర్లు తీసుకున్నాను. 2 మీటర్లని కూడా ఇలాగా కుడుతున్నాను. ఇందులో వైటు అలానే గోల్డ్ కలర్ కూడా ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కుట్టేసుకోవచ్చు. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఆన్లైన్లో వద్దు ఎక్కువ కాస్ట్ ఉందనుకున్న వాళ్ళు ఇలా రెడీ చేసుకోండి. చాలా సింపుల్ అనమాట. మన ఇంట్లో మిషన్ ఉంటే మనమే కుట్టేసుకోవచ్చు బయట ఇవ్వకుండా. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను కట్ చేసినప్పుడు కూడా వీడియో తీశాను, అది కొంచెం మిస్ అవ్వడం వల్ల నేను కటింగ్ వీడియో చూపించలేకపోయాను. అలానే మన ఛానల్లో 6 ముక్కల లంగా ఎలా కట్ చేసాను అనేది కూడా ఉంది, ఆ వీడియో లింక్ పెడతాను, మీకు చూస్తే అర్థమైపోద్ది. అంటే కొంతమంది నడుము ఏంటంటే 40 అలా అనేది, ఇంకా 35, 30. ఇక్కడ చూసారా, ఇంట్లో ఒక వైట్ లంగా ఉంది, ఆ లంగాకి నేను దీన్ని జాయిన్ చేసేస్తున్నాను. సేమ్ ఆ లంగా లోపల పెట్టేసి దానిపైన ఈ క్యాన్ది పెట్టేసి చుట్టూ కూడా కుట్టేసుకుంటున్నాను. కుట్టేసుకొని ఆల్రెడీ మనకి లంగాకి ఇస్తారు కదా నాడా ఎక్కించుకోవడానికి, అక్కడి నుంచి నేను వెలస్టిక్ అయితే పెట్టేస్తాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళు వేసుకున్నప్పుడు కాళ్ళకి గుచ్చుకోకుండా
ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాన్కి అలానే క్లాత్కి 2 కుట్లు అయితే వేసేసుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది. డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి ఏంటంటే ఎన్ని లంగాల మీదకైనా వేసేసుకోవచ్చు పరికిణీల మీదకి. చూస్తున్నారా, ఇక్కడ వెలస్టిక్ అయితే పెట్టేసాను. నడుముకి ఎంతకైతే కావాలో అంత ఎక్కించేసుకొని మిగతాది కట్ చేసేసి ఇక్కడ జాయింట్ చేసేస్తున్నాను. చూస్తున్నారా, ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిందని ఇంక మనం ముందు ఇది వేసేసుకొని తర్వాత దీనిపైన పరికిణీ వేసేసుకుంటే చాలా అందంగా ఉంది, బుట్టలాగా. ఇలా ఇదేంటంటే రెడీమేడ్ లంగానే మనం స్టిచ్ చేసుకున్నాం అనమాట. వాళ్ళు ఓన్లీ లైనింగ్ ఇచ్చారు, క్యాన్ ఇవ్వలేదు. అది వేసుకున్న అంత అందం అనిపిస్తలేదనేసి నేను ఇలాగ కుట్టేశాను ఒక క్యాన్ది. ఇప్పుడు చూస్తున్నారా, బుట్టలాగా చుట్టూ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇలా ప్రతి పరికిణీ కిందకి సెట్ అయిపోతుంది అది. ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి లంగాకి మనం లోపల పెట్టాలంటే, ప్రతి లంగాకి కొనాలంటే చాలా కాస్ట్ అయిపోద్ది కదా. ఒకటి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే అన్ని లంగాల మీదకి వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని పరికిణీల మీదకి వచ్చే విధంగా క్యాన్ లంగా ఎలా స్టిచ్ చేసుకున్నాం అనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేనే వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా ఎంత బాగుందో కదా లంగా. ఇలా రెడీ చేసేసుకుంటే అన్ని వాటి మీదకి వచ్చేస్తుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.